वीरों की गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और पार्टी बॉय। भारत है शहर गांव लूटी फूकी देहात फिरंगिया, सुनी सुनी कुंवर के हृदय में लगाल। ఏంటిది కొత్తగా భోజ్పురి పాట పాడుతున్నావు బాల్టీ బాబు? ఇది ఫోక్ సాంగ్ క్రిష్. బీహార్ లో బాబు వీర్ కువర్ సింగ్ కోసం పాడిన పాట ఇది. अब छोड़ रे फिरंगिया हमार देसवा, लूट पूट कहली तो हाल। अब छोड़ रे फिरंगिया हमार देसवा। తెల్లవాళ్ళ సంగతి వదిలేయ్, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. అలాగే బాబు వీర్ కువర్ సింగ్ కథని త్వరగా చెప్పు. ఓకే డియర్ సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. వీర్ కువర్ సింగ్ పుట్టింది 1777లో. ఉజ్జైన్ పర్మార్ రాజ్పూర్ ఘరానాలో పుట్టారు. ఆయన పూర్వీకులందరూ ఎంతో కాలంగా జగదీష్పూర్లో బీహార్లో నివసిస్తూ ఉండేవారు. అది ఈరోజు భోజ్పూర్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. వీర్ కువర్ సింగ్ పెద్దవారయ్యాక జగదీష్పూర్లోని తాలూకాలో పనిచేసేవారు. ప్రజల సంతోషం కోసం ఆయన కృషి చేసేవారు. ప్రజలందరూ ఆయన్ని ముద్దుగా షాబాద్ సింహం అని పిలిచేవారు. కానీ 1857లో ఇండియాలో ఉన్న అన్ని నగరాల్లోనూ విప్లవ కెరటం ఎక్కువగా చెలరేగినప్పుడు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ లాభాల కోసం ఇంకొక తంత్రం చేశారు. జమీందారులు తాలూక్దారుల స్థలాల్ని బలవంత పెట్టి లాక్కోవడం మొదలు పెట్టారు. ఈ విషయం వల్ల 80 ఏళ్లు నిండిన కువర్ సింగ్ అలాగే చాలా జమీందారులకి కోపం వచ్చింది. అప్పుడు కువర్ సింగ్ నిర్ణయించుకున్నారు, అంటే ఆంగ్లేయుల అన్యాయాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుకున్నారు. ఎక్కువ మంది తిరుగుబాటు వీరుల్ని మనతో పాటే ఎప్పుడు ఉంచుకోవాలి. కమాండర్ హరికృష్ణ సింగ్ ఇంకా సోదరుడు అమర్ సింగ్ దానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. అలాగే అన్నా. నేను విన్నదేంటంటే దానాపూర్కి ఇన్ఛార్జ్ జనరల్ లాయడ్ భారతీయ సిపాయిల తుపాకీలకి కాతూర్స్ తూటాలని వాడమని ఆయన ఆదేశించారు. కాటూసు తోటాలు లేకపోతే తుపాకీలు ఉండి ప్రయోజనం ఏముంది? వాళ్లకు భయం. ఆంగ్లేయుల రక్షక బడులచే నిర్మించబడిన ఇండియన్ వీరులు కూడా వాళ్లకు ఎదురు తిరుగుతారేమోననే భయం. ఆ ఆదేశాన్ని ఎదిరించి పోరాటం చేయడానికి అక్కడ చాలా మంది వీరులు ఆరా ప్రాంతీయ హెడ్ ఆఫీస్ కి తరలి వెళ్లారు. ఇది సరైన సందర్భం. ఈ వీరులు ఆరా దగ్గరకు వెళ్లి చేరడానికి ముందుగానే దానాపూర్లో అడ్డుకోవాలి. వాళ్ళని కూడా మన వీరులతో కలుపుకోవాలి. మీరిద్దరూ ఆ ఏర్పాటు చూడండి. బాబు వీర్ కువర్ సింగ్ కలహం గురించిన రిపోర్ట్ పాట్నాలో ఉన్న బ్రిటిష్ కమిషనర్ విలియం టైలర్ కు దొరికినప్పుడు ఆయన భయపడిపోయారు. తర్వాత కువర్ సింగ్ కి పాట్నాకి విందుకు రమ్మని ఆహ్వాన పత్రిక పంపారు. విలియం సార్కి చాలా కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు నేను ముసలివాణ్ణైపోయాను. అంతేకాక అనారోగ్యం పాలయ్యాను. మంచం దిగి ఒక్కడుగు కూడా వేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నేను పాట్నాకు రాలేని పరిస్థితి. కానీ బాబు వీర్ కున్వర్ సింగ్ ఆ ఆహ్వానాన్ని తెలివిగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం దానాపూర్ వెళ్లారు. అక్కడ వేల కొలది భారతీయ సిపాయిలకు ఆంగ్లేయులను ఎదిరించే ప్రేరేపణ ఇచ్చారు. ఆంగ్లేయుల దోపిడీలు, దురాగతాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలి. మనమంతా కలిసి ఆరాకు వెళదాం. జ్ఞాపకం ఉంచుకోండి, మన అందరి ఒకే లక్ష్యం ఏమిటి అంటే గవర్నమెంట్ కంపెనీని అడ్డుకోవాలి. ఆరా కారాగారంలో బంధించబడిన విప్లవ వీరుల్ని విడిపించాలి. ఆంగ్లేయుల ప్రభుత్వ ఖజానాన్ని సొంతం చేసుకోవాలి. వీలైనంత వరకు ఆయుధాలను, ఇతర సామాగ్రిని చేజెక్కించుకోవాలి. ఈ యుద్ధం మనం ప్రాణం పోయేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. బాబు వీర్ కువర్ సింగ్ ఈ సిపాయిలతో కలిసి ముందుగా ఆరా జైల్ని అటాక్ చేశారు. అలాగే అక్కడ ఖైదు చేయబడి ఉంచిన విప్లవ వీరుల్ని విడుదల చేశారు. తర్వాత ప్రభుత్వ ఖజానా, ధాన్యముల గిడ్డంగి మరియు ఆయుధ గిడ్డంగులను అటాక్ చేశారు. కంపెనీ అధికారికి
ఆరాపూర్ లో కోరక్ సింగ్ ఈ అటాక్ తెలిసిన వెంటనే వాళ్ళు 450 మంది బ్రిటిష్ సిపాయిలతో కెప్టెన్ దన్బార్ ని సాగనంపారు. కానీ మధ్యలోనే కెప్టెన్ దన్బార్ ఆయన సిపాయిల మీద కువర్ సింగ్ ఇంకా ఆయన సిపాయిలు సర్ప్రైజ్ గా అటాక్ చేసి వాళ్ళ కథ ముగించేశారు. కెప్టెన్ దన్బార్ అందులో చనిపోయారు. ఆరాని మనం చేజెక్కించుకున్నాం. ఇప్పుడు మన తర్వాత నడవడిక ఏమిటంటే బీబీగంజ్. కెప్టెన్ దన్బార్ ని చంపిన తర్వాత బాబు కువర్ సింగ్ బీబీగంజ్ లో ఆంగ్లేయులను తరిమి కొట్టారు. తర్వాత వాళ్ళని చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆయన జగదీష్పూర్ కు వెళ్లారు. కానీ ఆయనకు దారిలో కొంతమంది దగ్గర నుంచి సమాచారం అందింది. అంటే ఆయన్ని వెతకడం కోసం కంపెనీ ప్రభుత్వం జగదీష్పూర్ ఇంకా అందరూ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టేశారని, అలాగే వాళ్ళ సహోదరుల ఇళ్లని కూడా తగలబెట్టేశారు. అది విన్న వెంటనే కువర్ సింగ్ కి దిగులు కలిగింది. కానీ ఆయన ప్రమాణం చేశారు. నా భారత భూమి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను జగదీష్పూర్ని ఆంగ్లేయుల వద్ద నుంచి తిరిగి తీసుకుంటాను. ఈ విధంగానే బ్యాటిల్ ఫీల్డ్ బాబు వీర్ కువర్ సింగ్ ఇల్లైపోయింది. ఆయన తన వీరులతో కలిసి గ్వాలియర్, రీవా, బాందా, కల్పీ లాంటి నగరాల్ని విప్లవకారులతో కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. లక్నోలో నానాసాహెబ్ పేష్వాతో కలిసి ఆయన విప్లవం కోసం యుద్ధం చేశారు. మెల్లమెల్లగా ఆజంగఢ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రభుత్వం టెన్షన్ అయిపోయారు. ఆ తర్వాత కమాండర్ లెగార్డ్ ఒక అతిపెద్ద మొత్తాన్ని కువర్ సింగ్ ని పట్టుకోవడానికి ప్రకటించారు. ఎంత? 25,000 రూపాయలు. 25,000? అది కూడా 1857లోనా? అంటే వాటికి ఈ రోజు విలువ ఎంత ఉంటుంది? నేను చెప్పనా అలా ఈ రోజు టైంకి క్యాల్కులేట్ చెయ్యాలంటే అప్పుడు 100 years 200 ఇన్ఫ్లేషన్ ఇంటూ 1.5 2.3 అది ఎంతంటే 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 ₹1,00,00,000 ఉంటుంది. ఎంత? అన్ని చోట్ల దీని గురించి సమాచారం ఇవ్వండి. ఎవరైతే కోవర్ సింగ్ ని పట్టుకోవడానికి మనకి సాయం చేస్తారో వాళ్ళకి కంపెనీ ప్రభుత్వం 25,000 రూపాయలు బహుమతిగా అందజేస్తుంది. ఇప్పుడు ఆజంగఢ్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చెయ్యండి. మనం ఎలాగోలా ఈ కోవర్ సింగ్ ని పట్టుకోవాలి. కానీ కమాండర్ లగాడ్కి ఒక విషయం తెలియదు. అలాగే తెలివిగల బాబు వీర్ కువర్ సింగ్ వాళ్లకు 2 అడుగులు ముందు వెళుతున్నారని. ఆంగ్లేయ వీరులు ఆజంగఢ్కి రావడానికి ముందుగానే మనం ఈ చోటు వదిలి వెంటనే వెళ్ళిపోవాలి. హరికృష్ణ సింగ్, నువ్వు వీరుల్ని సిద్ధంగా ఉంచుకో. మనం గాజీపూర్కు వెళ్ళి గంగా నదిని దాటి జగదీష్పూర్కు వెళుతున్నాం. ఈ రాత్రికే మనం ఈ చోటును వదిలి వెళ్ళిపోతున్నాం. మా మిత్రుల గ్రామమైన మనియార్లో ఉండబోతున్నాం. తర్వాత ఆ రోజు రాత్రి ఆజ్మగర్ నుంచి బయలుదేరి బాబు వీర్ కువర్ సింగ్ మనియార్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వచ్చేశారు. గంగా నదిని దాటి వెళ్లడంలో చాలా ప్రమాదాలుంటాయి. 25,000 రూపాయలు బహుమతి పొందే ఆశతో ఎవరైనా సరే ఆంగ్లేయులకి నీ గురించి చెప్పేస్తారు. నువ్వు నాకు మరో సాయం కూడా చేయాలి. చెప్పు మిత్రమా. బాబు వీర్ కువర్ సింగ్ తన మిత్రుడికి తంత్రమైన ఆలోచన చెప్పారు. తర్వాత ఒక గ్రామపు మనిషిని కెప్టెన్ లగాడ్ దగ్గరకు పంపారు. సార్, ఒక ముఖ్యమైన సమాచారం. కువర్ సింగ్ ఏనుగు మీద సవారీ చేసి గంగా నదిని దాటబోతున్నారు. వై నాట్ బోట్స్? పడవలో ఎందుకు వెళ్ళలేదు? అతనికి పడవ దొరకలేదు, ఏనుగు మీదే వెళ్తున్నారు. అయ్యా, మరి నా బహుమతి? నీ బహుమతి నీకు అందుతుంది, కానీ అంతకంటే ముందు నేను కువర్ సింగ్ ని పట్టుకోవాలి. గంగా నదిలో నుంచి ఏనుగు మీద నదిని దాటినప్పుడు అక్కడ ఆంగ్లేయ వీరులు ముందుగానే కువర్ సింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సోల్జర్స్, గెట్ రెడీ. కానీ ఆ ఏనుగు దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద ఎవరూ లేరు. ఆ కువర్ సింగ్ మనల్ని దద్దమ్మల్ని చేశాడు. హీఈస్ గోయింగ్ బై బోట్స్. కమ్ ఆన్, షిప్స్ తీయండి, బయలుదేరదాం. కెప్టెన్ లిగాడ్ తన సైన్యాన్ని పిలుచుకుని శివపూర్ ఘాట్ వెళ్ళినప్పుడు అక్కడ బాబు వీర్ కువర్ సింగ్ తన మిత్రులతో పడవలో సగం గంగను దాటేశారు. కెప్టెన్ లిగాడ్ తుపాకీ కాల్పులు జరిపారు. అటాక్ దెమ్. ఇరు సైన్యాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు వీర్ కువర్ సింగ్ కి తన ఎడమ చేతిలో తుపాకీ గుండు పడింది. ఆ తూటా విషయం శరీరమంతా వ్యాపించకూడదని కువర్ సింగ్ తన ఎడమ చేతిని నరికేసుకున్నారు. కువర్ సింగ్ ఎంతో ధైర్యంగా జగదీష్పూర్ లో ఆంగ్లేయులతో యుద్ధం చేశారు.
తర్వాత కమాండర్ లెగార్డ్ ని మోసం చేసి జగదీష్పూర్ వెళ్లిపోయారు. ఆయన తన ప్రమాణాన్ని నెరవేర్చారు. అలాగే జగదీష్పూర్ లో కంపెనీ ప్రభుత్వపు జెండాని దించేశారు. ఇలాగే ఉండేవారు 80 ఏళ్ల వయసులో ధైర్యం గల యుద్ధ వీరుడు బాబు కువర్ సింగ్. ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యారు. తర్వాత ఏప్రిల్ 26న 1858 లో ఆయన తన ప్యాలెస్ లోనే ప్రాణాలు త్యాగం చేశారు. నిజంగానే తన మాతృభూమి పేరు గర్వాన్ని కాపాడడం ఎలాగని వీర్ కువర్ సింగ్ దగ్గరే నేర్చుకోవాలి. 1966లో ఇండియా గవర్నమెంట్ ఆయన గుర్తుగా ఆయన ఫోటోని పోస్టల్ స్టాంపుగా ముద్రించారు. ఆ తర్వాత 2017లో ఆరా ఇంకా చోప్రా కలిసే బ్రిడ్జి పేరుని వీర్ కువర్ సింగ్ సేతు అని పెట్టారు. రండి అందరం కలిసి పాడదాం. अब छोड़ रे फिरंगिया हमारे देशवा लूट पुट कहली तूहान. अब छोड़ रे फिरंगिया हमारे देशवा लूट पुट कहली तोहान. గర్వంగా చెప్పండి. भारत है हम. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.